இருக்கிற காரியங்கள் நான் உங்களுக்கு சொல்லித்தரேன். కీర్తనలు 24:7 నుండి 10 వరకు ఇప్పుడు మీరు చదివిన భాగంలోనే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎవరన్నా ఒకరు చదివి వినిపించండి. சங்கீதம் 24வது அதிகாரம் 7வது வசனம். పోదాం. దేవుని బిడ్డలారా, ఇందులో రాయబడిన మాట ఏంటంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. గుమ్మానికి తలలు ఎక్కడ ఉండయి? గుమ్మానికి 2 తలుపులు ఉంటాయి, దారబంధరం ఉంటుంది, సైడ్ 2 కీళ్ళు ఉంటాయి, కింద కీళ్ళు ఉంటుంది, అంతే. వాక్యంలో రాయబడి ఉంది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని ఉంది. అంటే వాక్యంలో రాయబడినట్టుగా గుమ్మం అంటే ఎవరంటే మనం. అది ఎవరమే? మనము. మనలను చూసి ప్రభు అంటున్నాడు, మనల్ని చూసి ప్రభు మన దగ్గర చెప్తున్నాడు, మరి మీ తలలు పైకెత్తండి అంటున్నాడు. మనము ప్రతిసారి దేవుని తట్టు మన తలలు ఎత్తే వారంగా ఉండాలి. మనకన్నా ఏదన్నా రోగం వచ్చిందనుకో, ఏ డాక్టర్ దగ్గరికి వెళితే బాగవుతుందని ఆయన వైపే ఎత్తుతాం తలని. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ఎవరన్నా మనకి సహాయపడతారేమో అని చెప్పి ఆ వడ్డీకి ఇచ్చేవాళ్లే కానీ, లోన్లు ఇచ్చేవారే కానీ, లేదా సీటు డబ్బులు ఇచ్చేవాళ్లే కానీ వారి తట్టే మన తలని ఎత్తి పెడతాం. మరి ఇంకేదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఒక కుటుంబంలో ఏదన్నా పెద్ద ఇబ్బందులు సమస్యలు కలిగిన అనుకోండి, ఏ రాజకీయ నాయకుని పడదామా, ఏ అడ్వకేట్ని పడదామా, ఏ పోలీసుని పడదామా, ఎవరు మనకి సపోర్ట్గా ఉంటారా అని వాళ్ళని వెతుక్కుంటా పోతాం మనం. గుమ్మములైన మనలను చూసి దేవుడు అంటాడు, మీ తలలు పైకెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి అంటున్నాడు దేవుడు. మనము పైన చూసే చూపు మనకు రావాలి. మన దేవుని తట్టు చూడాలి. మన దేవుడు కూడా ఎప్పుడు చూడండి, బైబిల్లో మీరు కానీ గమనిస్తే ఆయన పైన చూసే ప్రార్థన చేస్తాడు. మీకు ఒక మాట చెప్తా, వినండి. ఒకసారి యేసు ప్రభు ఆయన శిష్యులు అందరూ పొలములో పడిపోతా ఉండేటప్పుడు ఒక శిష్యుడు అంటాడు, బోధకుడా, ఈ పొలము చూడు ఎంత పచ్చగా ఉంది, దేవుని యొక్క సృష్టి ఎలా ఉందో చూడు అట్లని యేసయ్యకి చెప్తారు. చెప్పి ఒక మాట అంటారు, ఇంకా 3 మాసాల్లో ఇది కోతకి సిద్ధమవుతుంది. ఏమంటారు వాళ్ళు? ఇక 3 మాసాల్లో దీన్ని ఒరిగోసుకోవచ్చు, ఇది సిద్ధమవుతుంది అట్లని చెప్తారు వాళ్ళు. నా ప్రభు వాళ్ళతో ఏమంటాడంటే, కాస్త మీ తలలు పైకెత్తి చూడండి, అవి ఇప్పుడే కోతకి సిద్ధమయ్యి ఇప్పుడే కోసుకునే స్థితిలో అది ఉంది అంటాడు. అంటే మన ప్రభు ఏమంటాడంటే, కాస్త భూమి మీదనే తల పెట్టుకొని తిరగకుండా కాస్త దేవుని వైపు తలపైకి ఎత్తు అంటున్నాడు. హల్లెలూయా. మనకి భూమి మీదనే ఉంటుంది సూపు, అంతే కదా? ఏంటండి, భూమి మీదనే ఉంటుంది మన చూపు. మనము దేవుని తట్టి ఎత్తాల. అదిదా అక్కడ రాయపడి ఉంది, గుమ్మములారా మీ తలను పైకెత్తండి, మీ దేవునైనా నా వైపు మీ తలను పైకెత్తండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు నా వైపు చూడండి, నాకు వైపు మీ తలను పైకెత్తి ప్రార్థన చేయండి. ఇలా భూమిని చూస్తూ కాదు, ఆకాశం అందుంటున్న నా సింహాసనం వైపు చూడండి. భూమి నా పాదపీఠం,
ఆకాశం నా సింహాసనం పై ఎత్తులో ఉంటుంది గనుక అటువైపు చూడండి, మీరు అటువైపు చూసి నాకు మొరపెట్టండి అంటాడు. అంటే మనం పైకెత్తే అలవాటు మనకి ఉండాలి. ఎంతగాడికి భూ సంబంధమైన ఆ చూపు లేకుండా, భూ సంబంధమైన ఆ తలలు పెట్టుకోకుండా కాస్త దేవుని తట్టు మనం ఏం చేయాలి? తలపైకి ఎత్తాలి. హల్లెలూయా. అక్కడ ఏం రాయబడిందంటే మరల కింద రాయండి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పూరతనమైన తలుపులారా మిమ్మలను లేవనెత్తుకోండి. నీ దేవుడు నీ లోపలికి రావాలంటే, నీ ప్రభు నీతో నివసించాలంటే, నీ దేవుడు నీ లోపల ఉండి నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే మీ తలుపులు ధారాళంగా తెరవాలంట, విశాలంగా తెరవాలంట. అక్కడ రాయపడి ఉంది, మీరు రాజు ప్రవేశించినట్లు, మహిమగల రాజు ప్రవేశించినట్లు పూరతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. లేవనెత్తుకోండి అంటే అర్థమేం తెలుసా? ప్యూర్నెస్ అంటే నీ హృదయాన్ని దేవుని కోసం విశాలంగా తెరిచి పెట్టాలి. కాదండి కొద్ది తలుపు తెరుస్తాను, ఎవరన్నా దొంగలు వస్తారేమో కాదు. దేవుని తట్టు నీ హృదయం అనే తలుపుని చాలా బహిరంగ తెరిచిపెట్టాలి. ఎందుకంటే మహిమగల రాజు నీలోకి రావాలనుకుంటున్నాడు. మహిమగల దేవుడు నీతో కూడా ఉండాలనుకుంటున్నాడు. ఆయన నీతో కూడా నివాసం చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని, నిన్ను ఆశీర్వదించే దానికోసం ఆయన ప్రవేశించాలనుకుంటున్నాడు నీ దగ్గరికి. అప్పుడు ఆయన నీ దగ్గరికి రావాలంటే నీ హృదయాన్ని ఏం చేయాలంటే తెరిచి పెట్టాలి. ఒక పాట ఉంది కదా, మంచి పాట, నా ఇంటి దీపం. ఒరే నేను పాడేదేంది, నువ్వు వాసేదేందే? నా ఉండరా, నాకు పాట పోతుందేమో. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయము నీ కొరకై పదిలిపరిచితి. నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయము నీ కొరకై పదిలిపరిచితి. పదిలిపరిచితిని అంటే ఏందో తెలుసా? దుప్పటిని, మడత పెట్టిన దుప్పటిని అట్నే విరిసి కింద వేస్తుంది తెలుసా? సాప, మడిసిన సాపని వేస్తుంది తెలుసా? అదిదా పదిలిపరిచేది. అట్లా మన హృదయం అనేది మహిమగల రాజు మన లోపలికి రావాలంటే మన హృదయాన్ని ఏం చేయాలంటే మనము తెరిచి పెట్టాలి. అదిదా అక్కడ రాయపడి ఉంది, మహిమగల రాజు మీలో ప్రవేశించేటట్లుగా మీ యొక్క పూరతలపులారా మీరు తెరవండి, పైకెత్తండి అని ఉంది. పైకెత్తండి అంటే ఆ తలుపులు దేవుని తట్టు చూడాలంట. ఆ తలుపు ఎవరని చెప్పినాను? మనము. ఎవరమది? మనం. మన దేవుని తట్టు చూడాలి, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ఆయన వైపు చూస్తే మనకు దీవెనలు వస్తాయి. మనం వాళ్ళని వీళ్ళని వైపు చూసామనుకో, సినీ యాక్టర్ని చూసామనుకో, వాళ్ళలాగా మనం తయారైపోతాం. ఏంటండి, లోక సంబంధంగా జీవించే వాళ్ళ వైపు చూసామనుకో, వాళ్ళలాగా మనం తయారైపోతాం. నాకు తెలిసి ఒక ఆమెకి తమలపాకు అలవాట్లేదు, ఆమెకు తమలపాకు అలవాటు వచ్చింది. నేను అన్నా, అమ్మా నువ్వు ఎప్పుడు ఆకొకేవి కదా అన్నా. ఏం చెప్పమంటావు అయ్యా, నాకు ఒక స్నేహితురాలు ఉండేది, నన్ను టీ కొట్టుకి, మార్కెట్కి, బజార్కి తీసుకెళ్తా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే మే ఏమే ఏం కాదు మే అట్టని చెప్పింది అయ్యా. అట్ట నేర్చుకునేసినానయ్యా. అట్ట నేర్చుకుని నేను కూడా వేయటం ప్రారంభించాను అయ్యా. నేను ఎవరిని చూసి నువ్వు వెళ్తావో ఆ అలవాట్లు నీకు వస్తాయి. నువ్వు దేవుణ్ణి చూసావనుకో, నీ హృదయం దేవుని తట్టెత్తావనుకో, ఆయనలో ఉంటున్న సద్గుణాలు, ఆయనలో ఉంటున్న మంచితనము, ఆయనలో ఉంటున్న ప్రేమ, అనురాగాలు నీ గుండెలకు వస్తాయి. ఆ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఒకసారి
నాకు తెలిసిన బిలీవర్ చనిపోయేస్తారు, ఆమె లేదు ఇప్పుడు. ఆమె ఇంటికి పోతే అమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఆమె వల్ల అట్టంటుంది. నేను అన్నాను, నీకు ఏదైనా ఒళ్ళు బాగలేదా ఏందని అడిగినా. కాదు నాయన, ఒళ్ళంతా బాగుందని. మరి ఏంది ఇందాక నుండి ఇట్టంటుండవు అన్న అంటే అమ్మనింది, జలుబు చేసింది అయ్యా, ఒక ఆమె చెప్పింది ముక్కు పొడి పెడితే పోతుందని అని. ఏం పెడితే పోతుందంట? ముక్కు పెడితే పోతుంది అయ్యా అని. పనికిమాలినోళ్ళతో చేరితే, పనికిమాలినోళ్ళని నువ్వు వెంబడిస్తే ఆ అలవాట్లే వస్తాయి. చూడండి, మీరు బాగా గమనించండి. తాగుబోతోడు దాదా జారుతాడు, మంచోడితో జారడు. ఎందుకు చెప్పండి? వాడి జీవితం బాగుపడుతుంది, అందువల్ల మంచోడితో జారడు. సోమరులతోనే జారుతారు, సోమరులతోనే జారుతారు. సురుకుతనం ఉండే వాళ్ళతో జారరు. ఎందుకు చెప్ప? ఎప్పుడు చూసినా ఏంద్ర ఇట్టు ఉండవని నన్ను అంటారు. వీడితో చేరినమనుకో నా సోమరితనం పోతుంది, అందువల్ల నేను జారను. నేను ఇట్టే ఉండాలి, సోమరుగానే ఉండాలి. జ్ఞానవంతులతో జారరు కొంతమంది. ఎందుకు చెప్పండి? ఒరే, మనం ఎక్కడన్నా పొరపాటు చేసినా దొరికిపోతాం రా. తెలివి కళ్ళతో ఉండరు కొంతమంది. ఆత్మీయులతో కొందరు చేరరు. ఆత్మీయులతో చేరితే ఆత్మీయత వచ్చేస్తుంది. పాస్టర్ అయినా నాతో కూడా ఎక్కువ మంది చేరరు. ఎందుకు చెప్పా? పాస్టర్తో చేరితే మంచి పద్ధతులు నేర్పిస్తారా, మంచి క్రమాలు నేర్పిస్తాడు, దేవుని విషయాలు నేర్పిస్తాడు, దేవుని కార్యాలు నేర్పిస్తాడు. ఈయన వెనకపోయిన మనకో మనకిద్దా అనేసి చాలా మంది పాస్టర్తో సహవాసం పెట్టరు. అందులో దేవుని రుసెరిగిన బిడ్డలు మాత్రం పాస్టర్ని ఖచ్చితంగా ఫాలో చేస్తారు, వెంబడిస్తారు. దేవుని సంఘంలో అలాగే ఆత్మీయతలో ఎదుగుతున్న బిడ్డలు మాత్రం ఆ పని చేస్తారు. మిగతా వాళ్ళు టచ్అప్ పెట్టుకోరు పాస్టర్ల దగ్గర, నాకు తెలిసి. ఎందుకంటే పాస్టర్లతో సహవాసం పెట్టుకుంటే మన దరిద్రం అంతా పోతుంది. నిజం చెప్తున్నా, చప్పలు కొట్టండి, నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలేము. పాస్టర్తో సహవాసం పెట్టుకుంటే, పాస్టర్మ్మతో సహవాసం పెట్టుకుంటే మన దరిద్రతలన్నీ పోతాయి. ఎందుకు చెప్పండి? వారు ప్రతి నీతిని, ప్రతి పరిశుద్ధతని, దేవుని చిత్తాన్ని, దేవుని కార్యాలని మనకి చెప్పిస్తూనే ఉంటారు. అది మనకి ఆశీర్వాదం కలుగు చేస్తుంది. వాళ్ళు చెప్పించే ప్రతి మాట మనకు ఆశీర్వాదం కలుగు చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన తట్టు మన తలలో ఎత్తేవారుగా, మన గుమ్మం మనందా, ఈ తలుపులు ఆయన తట్టు తెరిచి పెట్టాలి. నీ తలుపులు తెరిచిపెట్టావనుకో యేసయ్య లోపలికి వస్తాడు. ప్రకటన గ్రంథంలో రాయపడి ఉంది. ఏమని రాయపడి ఉందంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడుకొని తట్టుచున్నాను. చూడండి, ప్రకటన రాసిన గ్రంథం 1వ అధ్యాయము 3:20 వాక్యం. வெளிப்படுத்தல் 3:20 వాక్యం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదము. ఎంత మంచి మాట చూడండి. నీ తలుపులు ఆయన తట్టు తెరిచినవంటే, నీ హృదయాన్ని ఆయన తట్టు తెరిచినవంటే ఆయన లోపలికి వస్తాడంట నీ దగ్గరికి. యేసయ్య ఏ ఇంటికి వస్తాడో, యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ దీవెనలు ఉంటాయి. ఏముంటాయి? యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ దీవెనలు ఉంటాయి. దేవుడిని ఒక గొప్పైన మేళ్లు జరుగుతాయి అక్కడ. జక్కయ్య ఇంటికి పోయాడా? బైబిల్లో మనం జక్కయ్య ఇంటికి పోయాడు. జక్కయ్య ఎవడు? వడ్డీలకి ఇచ్చేవాడు. భయంకరమైన పాపిష్టోడని బైబిల్లోనే ఉంది. జక్కయ్య యేసయ్యని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? యేసయ్యని ఈ పాపిష్టోడి ఇంటికి ఎందుకు పోతుండి ఈ పాస్టర్ గారు, ఈ బోధకుడు యేసయ్య ఎందుకు ఈ పాపిష్టోడి ఇంటికి పోతున్నాడు అట్టని అందరూ అంటున్నారు. యేసయ్య ఈ మాటలన్నీ చెవులో వింటా జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంట్లోపలికి పోంగానే జక్కయ్య లోపల గొప్ప మార్పు వచ్చేసింది.
వెంటనే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించానో వాడికి 4 గంటలు తిరగా ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే యేసయ్య అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. இன்னைக்கு இந்த வீட்டுக்கு ரட்சிப்பு வந்தது அப்படின்னு சொல்லிட்டாரு. అప్పుడు దేవుడు మన ఇంటికి వస్తే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. కొందరు ఇంటికి వస్తారు, వస్తే గొడవలు వస్తాయి. కొందరు ఇంట్లో కాళ్ళు పెడితే గొడవలు వస్తాయి. కొందరు కాళ్ళు పెడితే దరిద్రం వస్తుంది. కొందరు కాళ్ళు మోపితే పల రకమైన సమస్యలు ఏర్పడతాయి. అలాంటి వాళ్ళని నేను చూస్తున్నాను. కొందరు అంటారు, మా అత్త ఎప్పుడు ఇంటికి వచ్చినా మా ఇంట్లో ఏదో ఒకటి జరుగుతుంది అయ్యా గొడవ. వీళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే నాకు తెలిసి ఒకసారి ఒక దైవజనుడు చెప్పిన విషయం చెప్తాను నేను మీకు. ఓకే, ఒకసారి ఒక్క వ్యక్తి, వారికి దగ్గరైన సమీపమైన వ్యక్తి, ఆ వ్యక్తిని చూశాడంట. చూసిన కాలం నుండి రాత్రి 12 గంటల వరకు ఆటంకంగానే ఉందంట. నేను ఆయన అడిగినాను, ఏంది నీ ఇట్ట చెప్తుండవా అన్న. బ్రదర్, జోబినంటే డబ్బులు ఉండవు బ్రదర్,